సనాతన సారథి అనే అంశంపై పద్మశ్రీ డాక్టర్ శ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనం ముఖ్యంగా యువత ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే అంశం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. తల్లిదండ్రులు పిల్లలను ఎలా చూసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలని వివరంగా వివరించారు. ఆద్యాంతం చప్పట్లతో మారుమోగిపోయింది. శ్రీ సత్యసాయి బాబా వారి చూపిన ప్రేమ, శాంతి, అహింసా మార్గాలు అందరూ ఆచరించాలన్నారు. ఒక మార్గనిర్దేశనం చేశారు. సత్యసాయి సేవా సంస్థలు మన దేశంలో గాక 150 దేశాలకు కూడా ఉన్నాయని, సత్యసాయి భగవానుని సంపూర్ణ కృపా కటాక్షాలు పొందుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘం సమక్ష పక్షాన వారిని ఘనంగా సన్మానించారు. అధ్యక్షులు దేశపతి శంకర్ శర్మ, కోశాధికారి మిఠాల కృష్ణమూర్తి శర్మ, కార్యవర్గ సభ్యులు శ్రీధర్ శర్మ, పవన్ శర్మ, కౌశిక్ శర్మ, శరత్ శర్మ, శ్రీనివాస్ శర్మ, నిరంజన్ శర్మ, సాయి భార్గవ శర్మ, సత్యసాయి జిల్లా కన్వీనర్ నర్సింహులు, గజ్వేల్ సేవా సమితి కన్వీనర్ వెంకటేశం, చంద్రారెడ్డి, మహేష్, గిరి, శ్రీహరి, ప్రసాద్, భరత్, నరేష్, ఆంజనేయులు, సుధాకర్, వెంకట్ నరసింహారెడ్డి, డాక్టర్ గరికపాటి వారిని శాలువా, మిముంటతో సన్నంగా సన్మానించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 2000 మంది పాల్గొన్నారు. అధ్యసను అకంపితులై నడతంచవచ్చు శల్య కుంభజ కురురాజులు, శల్య కుంభజ కురురాజులు అచ్చులు పాటు భయంబును పొందజేయుమీ. ఎన్ని అనారోగ్యాలు చుట్టుముట్టినా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా, ఆ వేళ ఆ క్షణంలో